ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జూలై 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహిరంగ సభకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కేంద్రంలోని ఫాసిస్టు మోడీ పాలనను ఎండగట్టేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెబితేనే ప్రధాని మోదీ, అమిత్ షా లాలూచీ పడి పాకిస్తాన్తో యుద్ధం ఆపేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నావాడు నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందని, రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం నడుస్తోందని అన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు పరిధిలోని పాషమైలాపురం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ గా ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. పేలుడు దాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష దారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎప్పటి వరకు 5 కార్మికులు మృతి చెందగా ఇంకా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు నిర్వీర్యం అవుతుండడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని విమర్శించారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజుకు దిగజారుతుండడం శోచనీయమన్నారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్డు, మాంసం, అరటిపండ్ల సరఫరా నిలిచిపోయాయని గుర్తు చేశారు. పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన రియాక్టర్ పేలుడు ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, ప్రభుత్వం తనిఖీలు పెంచకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం హడావిడి చేస్తోందని, ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలను నియామకాలకు చేపట్టి వారి చేత పరిశ్రమల్లో సేఫ్టీ తనిఖీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరిశ్రమలో కార్మికులకు ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ కేసులో ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో మరింత విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో కాకానీని ఈ రోజు విచారించనున్నారు. నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఆయనను విచారించమన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులోనూ ఆయనను కస్టడీకి తీసుకొని విచారించారు. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరం 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో పారిశుద్ధ పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డ్రైనేజ్ల పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. నెల్లూరులోని 6.7 కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నింటిలో పూడికతీత పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు మాధవన్, గాయకుడు రాహుల్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలకు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. నెల్లూరు జిల్లా నందలగుంటలో ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ప్రమాదవశత్తు లారీ నుండి జారిపడి క్లీనర్ మృతి చెందాడు. తలకు తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవన్ బరిలో దిగారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక రేపు ఎన్నిక జరగనుంది. అయితే ఎన్నిక జరిగిన రోజే సాయంత్రం ఫలితం ప్రకటించనున్నారు. ఈ అధ్యక్ష పీఠంపై పలువురు ఆశావాహులు ఆశలు పెట్టుకున్నారు. దీంతో వారు కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా కుల్లు జిల్లాలో క్లౌడ్ బర్డర్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా 7గురు మృతి చెందారు. అలాగే మరో 7 నుంచి 20 మంది మిస్ అవ్వగా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. అయితే భారీ వర్షం కురుస్తుండటంతో గత 3 రోజులుగా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందగా 7గురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్లో 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పూరి జగన్నాథ్ రథయాత్రలో భాగంగా నిన్న గుండీచా ఆలయం వద్ద నెలకొన్న తొక్కిసలాటలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మజ్రీ నివాసం ఎదుట నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో సీఎం నివాసం వెలుపల ఉన్న బారికేడ్ల వద్ద కాపలాగా ఉన్న పోలీసులకు భువనేశ్వర్ ఏసీపీ నరసింగ బోల్ ఇచ్చిన సూచనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అందులో ఆయన నిరసన చేస్తున్న వారిని కాళ్లు విరగొడితే రివార్డు ఇస్తానని పోలీస్ సిబ్బందితో అనడంతో ఆ అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులోని తిరుప్పూర్లో 27 ఏళ్ల వివాహిత రిధన్య వరకట్న వేధింపులతో సూసైడ్ చేసుకుని చనిపోయింది. పెళ్లి సమయంలో ఖరీదైన కారు కట్నం ఇచ్చినా మళ్లీ అదనం కట్నం తేవాలని భర్త అత్తమామలు వేధించడంతో సూసైడ్ చేసుకుంది. మొండిపాలయంకు ఆలయానికి వెళ్తున్నానని చెప్పి రిధన్య మార్గమధ్యంలో కారును ఆపి విషపూరిత టాబ్లెట్స్ మింగింది. కారు చాలాసేపు నుంచి నిలిచి ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును పోలీసులు తనిఖీ చేయగా ఆమె డెడ్ బాడీ ఉండడం గుర్తించారు. కాగా ఆమెకు పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, 70 లక్షల ఓల్వో కారు కట్నంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని పోర్డో అణు కేంద్రంపై అమెరికా బాంబులు దూసుకుపోయాయని తాజాగా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్లోని అత్యంత శక్తివంతమైన భూగర్భ కేంద్రం పోర్డోపై అమెరికా ప్రయోగించిన బంకర్ బాస్టర్ బాంబులు దూసుకుపోయాయని, ప్రస్తుతం అక్కడ 1000 టన్నుల రాత్రి మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా తుడుచుకు పెట్టుపోయాయని చెప్పారు. ఇక ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాలను అనుసరించే స్థితిలో లేదని, కనీసం ప్రస్తుతానికైతే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటన అమెరికా ఇడాహోలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. కూటేనై కౌంటీలోని పర్వత ప్రాంతంలో ఉన్న పార్కులో మంటలు అంటుకున్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారు మంటలు ఆర్పుతున్న సమయంలో ఓ దుండగుడు శక్తివంతమైన రైఫిల్స్తో సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అప్రమత్తం అయ్యేలోపు వారిలోని 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.